వైజ్ బాగా వర్క్ చేశాడు. బాగా చేశాడు. ఇంకా అంటే అంజలి క్యారెక్టర్ కూడా చాలా బాగా వేశారన్న. అంజలి క్యారెక్టర్ బాగా చేశారు. సోల్ బాగా తను వేసింది సినిమాకి బాగా క్యారెక్టర్. శ్రీకాంత్ గారి కానివ్వండి, ఎస్జే సూర్య గారు కానివ్వండి, ఎస్జే సూర్య గారి పక్కన ఉండే జయరామ్ రమేష్ గారు కానివ్వండి, ఓకే సునీల్ ఆల్మోస్ట్ చాలా మూవీస్ తర్వాత సునీల్ ట్రేడ్ టిపికల్ కమెడియన్ ట్రాక్ ఇందులో మనం చూడొచ్చు. అతని క్యారెక్టర్ డిజైన్ బాగా చేశారు సునీల్ గారు. ఇంకోటి క్లైమాక్స్ అనేది అంటే కొంచెం పాలిటిక్స్ వచ్చి సీఎం అవడం అదంతా కొంచెం సినిమాటిక్ బట్టి ఎక్కువ తీసుకున్నారు. ఇప్పుడు గేమ్ చేంజర్ అన్న సినిమా టైటిల్లోనే చెప్పేశారు. గేమ్ చేంజర్ అంటే వీ షుడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సినిమాలో చూడాలి. బట్ సినిమా అయితే టోటల్గా 2 hours 45 minutes చాలా ఎంగేజింగ్గా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఎక్స్ట్రాడనరీ. మెగా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తే కొంచెం నెగిటివ్గానే ఫీల్ అవుతారు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్తో రాకపోతే ఫ్యాన్స్గా మంచిగానే ఉంటుంది. పాలిటిక్స్ రిఫరెన్స్ ఉంది, పాలిటిక్స్ ఖచ్చితంగా ఉంది. పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ఉంది, కొంచెం జగన్ గారి రిఫరెన్స్ కూడా ఉంది. సినిమాలో పాలిటిక్స్ రిఫరెన్స్ అనేది ఉంది. బట్ ఎగ్జాక్ట్గా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అనేమీ లేదు. కొంచెం సెకండ్ పార్ట్లో పోలీస్ వ్యవస్థను కానీ అది కొంచెం తక్కువగా చూపించారేమో అన్న ఫీలింగ్ నాకు కలిగింది. సినిమాటిక్గా అయిపోయింది. రియాలిటీ ఫ్యాక్ట్గా లేదు. ప్రతిసారి విలన్ వచ్చేసి ఆ టైప్స్లో రియాలిటీ లేదు. మెయిన్ సాంగ్ లేకపోతే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. నేను రాత్రంతా నిద్రపోకుండా 4 o'clock షో బ్లాక్ బస్టర్ కొట్టాం. 1000 కోట్లు వస్తాయి పక్కా వస్తాయి. బ్లాక్ బస్టర్ కొట్టాం. రామనందన్ మాస్ మా సాయి తప్పాడు. ఎక్కడ ఉన్నాడు రామనందన్ మాస్ అప్పన్న క్లాస్. జై జగన్ అన్న సూపర్ అన్న. నేను అనుకున్న తీరుకంటే డబల్ ఉందన్న. సంక్రాంతికి పండుగ ముందే ఇచ్చిందన్న. 3 సంవత్సరాలన్నా వెయిటింగ్. అందరు హీరోలు పండుగ చేసుకుంటే నా హీరో పండుగ నేను ఎప్పుడు చేసుకుంటాను. స్క్రీన్ కైనా వాడగడ్డాడు. 10వ తారీఖు వచ్చిండు పండగ. 14 అయితే నా 10కే ఇచ్చేసిండు. జై గణపతి, జై చరణ్. నాకా మన రామ్ చరణ్ యాక్షన్ నచ్చింది, స్క్రీన్ ప్లే నచ్చింది, సాంగ్ సూపర్. సినిమా ఉందన్న, చాలా బాగుంది. సినిమా మాత్రం చాలా బాగుంది అన్న. సినిమా ఆంధ్రప్రదేశ్ కి గేమ్ చేంజర్, ఇక్కడ ఒక గేమ్ చేంజర్ అన్న. లాగ్ అనేది ఏం లేదు అన్న. పాలిటిక్స్ అట్లా అనిపిస్తుంది అన్న. పాలిటిక్స్ అర్థం చేసుకుని అర్థమవుతుంది అన్న. సినిమా చాలా బాగుంది అన్న. ఆయన యాక్టింగ్ కూడా, ఎస్జే సూర్య కూడా యాక్టింగ్ చాలా బాగుంది అన్న. రామ్ చరణ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది అన్న. సినిమా మాత్రం బాగుంది. హిట్ పడింది అన్న, చాలా బాగుంది. కామెడీ అంటే ఏం లేదన్న. బాగుంది అన్న. సూపర్ హిట్. అన్ప్రెడిక్టబుల్ అంతే. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. ఎక్సలెంట్ చేశారు ఎస్జే సూర్య. ఎక్కువ సినిమాకి రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం హాఫ్ అన్ అవర్ లాగ్ ఉంది. మిగతా అంతా బాగుంది, చాలా బాగుంది. అంటే కొంచెం లవ్ స్టోరీ అస్సలు బాగా. మిగతాదంతా బాగుంది. మిగతా స్టోరీ మొత్తం చాలా బాగుంది. సాంగ్స్ పర్లా. సూపర్గా ఉన్నాయి. అంటే ఫైట్ యాక్షన్ సీన్స్ అంటే వాళ్ళిద్దరి మధ్య క్లైమాక్స్, మధ్యలో ఎక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరగదు. మొత్తం బాగుంది మూవీ. ఫైన్ బ్రో. హైలైట్ సినిమా మొత్తం రేవంత్ రెడ్డి గురించి ఉంది సినిమా. రేవంత్ రెడ్డి కనపడుతుంది సినిమా అంతా. రేవంత్ రెడ్డి మీరు చూడాలి సినిమా. పక్క ప్రజాప్రభుత్వం గురించి ఉంది సినిమా. రేవంత్ రెడ్డి